మన జెండాకి ఇచ్చే విలువ ఇదేనా? నమస్కారం, వెల్కమ్ టు ధృవ టీవీ. జై జవాన్ జై కిసాన్, ది ప్రైడ్ ఆఫ్ నేషన్, భారత్ మాతాకి జై. రోజు మన డీజీపీ రామచంద్రరావు కర్ణాటక స్టేట్ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో గానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో గానీ కొన్ని ఛానల్స్ లో ఆయన రాసలీలలు అని ఒక వీడియో ట్రోల్ అవుతుంది. సరే, ఈ రాసలీలలో ఏంటో మన కళ్ళమట భారతదేశ ప్రజలందరూ చూడాలి. ఒకసారి ప్లే చేద్దాం. ఇంతకంటే మనం చూడలేము. కానీ అన్ని ఛానల్స్ లో కూడా రాసలీలలు అని అంటున్నారు. కానీ ఇక్కడ మన భారతదేశపు జెండా ఎవరికన్నా కనపడుతుందా? ఇక్కడ మన భారతదేశపు జెండా, మన గౌరవం, మన భారతదేశపు గౌరవం, ది ప్రైడ్ ఆఫ్ నేషన్, మన భారత్ మాత ఎవరికన్నా కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తే గనక దయచేసి ముందుకొచ్చి ఈ అరాచకాన్ని ఆపండి. దేశం పట్ల మనకు గౌరవం ఉండాలి. ఈ వీడియో ఇలాగా ఎన్ని దేశాలు దాటిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దాటేసే ఉంటుంది ఆల్రెడీ. అన్ని దేశాలు కూడా భారతదేశం అంటే ఇది, భారతదేశం అంటే రాసలీలలు అని అనుకోవాలా ఈ వీడియో చూసి? లేకపోతే మన భారత్ ప్రధానమంత్రి మోడీ గారు భారత్ వికాస్ మేడ్ ఇన్ ఇండియా, భారతదేశాన్ని మరింత డెవలప్ చేయడానికి మరిన్ని పథకాలు తీసుకొచ్చి భారతదేశం గురించి కృషి చేసి కష్టపడుతుంటే ఒకవైపు మరి ఈ డీజీపీ రామచంద్రరావు, ఆయన పేరు కూడా చూస్తే విచిత్రం. రామచంద్రరావు అని పెట్టుకున్నాడు, రాముడి పేరు పెట్టుకుని రాసలీలలు చేస్తున్నాడు ఈయన. అది కూడా మన భారతదేశపు జెండా పెట్టుకొని మన భారతీయులు మాన గౌరవాలంతా మంట కలుపుతూ ఇదా చేసేది ఈయన. కావున ప్రజలారా, దయచేసి ఇది అందరూ కూడా మన భారతదేశం, మన జెండా, మన ఆత్మ గౌరవం, అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ధృవ టీవీ జై జవాన్ జై కిసాన్, ది ప్రైడ్ ఆఫ్ నేషన్. భారతదేశానికి ఒక వెన్నుముక్క రైతు, ఒక వెన్నుముక్క రైతే రాజు, జవాను. మరియు అలాగే ది ప్రైడ్ ఆఫ్ నేషన్ అని ఎందుకన్నామంటే మన భారతదేశపు గౌరవాన్ని కాపాడేది వీళ్ళిద్దరే కాబట్టి. అలాగే మరొకసారి దీన్ని భారతదేశపు ప్రభుత్వం, నరేంద్ర మోడీ మినిస్టర్ ఆఫ్ ఇండియా కఠినంగా దీన్ని సివియర్ గా శిక్షించాలి అని ధృవ టీవీ తరపున కోరుతున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై.